పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం సుమారు మరో 25,000 కోట్లు ఖర్చు ఉంటుందని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. పంప్ హౌస్లు, రిజర్వాయర్లు కొలిక్కి వచ్చినా ప్రధాన పనుల్లో ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ప్రధాన కాలువలు పూర్తి సహా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పనులు జరగాల్సి ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అంచనా వ్యయం 56,000 కోట్లు కాగా ఈ నెల మొదటి వారం వరకు 32,067 కోట్లు ఖర్చు చేశారు. అందులో 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 26,472 కోట్లు ఖర్చు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రెండేళ్లలో కేవలం 5,595 కోట్లు చెల్లించారు. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు మరో 25,000 కోట్లు అవసరమని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. ఒప్పందం ప్రకారం పెరిగిన ధరలను నిర్మాణ సంస్థలకు చెల్లించాల్సి ఉన్నందున ప్రాజెక్టు పూర్తయ్యేలోగా ఆ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 60 రోజుల్లో 90 టీఎంసీలను ఎత్తిపోసి ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 12.3 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీరందించాలని ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2015 జూన్లో 35,200 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలన అనుమతిచ్చిన ప్రభుత్వం పంపు హౌసులు, రిజర్వాయర్లు, ప్రధాన కాలువ పనులని 18 ప్యాకేజీలుగా విభజించి గుత్తేదారులకు అప్పగించింది. పనులు, రిజర్వాయర్లలో ముంపు ప్రాంతం కోసం 40,000 ఎకరాలు సేకరించడం సహా 4,111 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని ప్రతిపాదించారు. శ్రీశైలం నుంచి నార్లాపూర్ రిజర్వాయర్కు నీటిని మళ్లించేందుకు అప్రోచ్ ఛానల్, పంప్ హౌస్లు, రిజర్వాయర్ల నిర్మాణం కొలిక్కి వచ్చాయి. నార్లాపూర్ నుంచి ఏదులకు నీటిని మళ్లించే కాలువ పని ఇంకా పూర్తి కాలేదు. ఇదే ప్రధాన అడ్డంకిగా ఉంది. ఇప్పటికే అనేకసార్లు గడువు పొడిగించగా డిసెంబర్ నాటికి పని పూర్తి చేస్తామని చెప్పినా ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నార్లాపూర్ పంప్ హౌస్లో 9 పంపులు, మోటార్లు అమర్చాల్సి ఉండగా 4కి ట్రయల్ రన్ చేశారు. మిగిలిన 3 పంప్ హౌస్లలో ఒకదాంట్లో 5, మరో దానిలో 3 పంపులు అమర్చారు. 4వ పంప్ హౌస్లో 2 అమర్చడం దాదాపు పూర్తయింది. నార్లాపూర్, ఏదుల మధ్య కాలువ పని పూర్తయితేనే శ్రీశైలం నుంచి నీటిని మళ్లించడానికి అవకాశం ఉంటుందని, తాగునీటి అవసరాలకి వినియోగించుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. నిధుల విడుదలలో జాప్యం వల్ల పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. అన్ని పంప్ హౌస్లలో పూర్తి స్థాయిలో మోటార్లు, పంపులు అమర్చేందుకు మరో 2 ఏళ్లు పట్టే అవకాశం ఉందని ఇంజనీరింగ్ వర్గాలు పేర్కొన్నాయి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే నాటికి ఈ ప్రాజెక్టుపై 26,472 కోట్లు ఖర్చు చేశారు. ప్రధాన పనుల్లో కొన్ని ఓ దశకు రాగా 2023 సెప్టెంబర్లో అప్పటి భారస ప్రభుత్వం ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసింది. కానీ దిగువన పనులు పెండింగ్లో ఉండడంతో పథకం కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా మిగిలిన పనులు అంచనా వేసి నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేసేలా గుత్తేదారులపై ఒత్తిడి తేవడం, గడువు పొడిగించినా పనులు చేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ వర్గాలు సూచిస్తున్నాయి. అవసరమైన నిధులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచితేనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రయోజనాలు రైతులకు అందుతాయని అభిప్రాయపడుతున్నాయి.